అనగనగా ఒక ఊళ్ళో రఘుపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రఘుపతి ఉండే ఊరు పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉండేది. అతని ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది. అందుకోసం అతని స్నేహితుడైనటువంటి శ్రీకంఠుడు గుర్రబండి కట్టించుకుని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు. రఘుపతి ఉండే ఊరికి పట్టణానికి మధ్యలో ఒక చిట్టడవి ఉంది. ఒకసారి ఆ అడవి గుండా రఘుపతి వెళ్ళినప్పుడు తనను దొంగలు ఎలా దోచుకున్నారో ఇంతకుముందు శ్రీకంఠుడికి చెప్పాడు. ఇంతకుముందు రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చాడు. పని పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది. తర్వాత తన ఊరికి బయలుదేరుతూ గుర్రబండి మాట్లాడుకున్నాడు. బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడుంది. బండి అక్కడ ఆగిపోయింది. అక్కడ ఒక చెట్టు వెనక నుంచి ముసుగు మనిషి ఒక పదునైన కత్తితో వచ్చి రఘుపతి మెడకు కత్తిమొన ఆనించి ఉన్నదంతా ఇచ్చేయి అని డబ్బంతా తీసుకుని బండివాడి జేబులో ఉంది కూడా తీసుకుని చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కారు. నా కూతురు పెళ్లికి కూడబెట్టిన 500 దొంగ కాజేశాడు అని బండివాడు లబోదిబోమన్నాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఊరికి చేరారు. బండివాడికి 500 ఇచ్చేసి ఆ రాత్రికి వాడిని తన ఇంట్లోనే ఉంచుకుని మర్నాడు పంపేశాడు. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించే గుర్రబండిలో ఉన్న శ్రీకంఠుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో బండి చాలా దూరం వెళ్ళి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడుంది. మళ్ళీ బండి ఆగిపోయింది. ఒక చెట్టు చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి ఆనించి అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి బండివాడి జేబులో ఉంది కూడా తీసుకుని పోతూ పోతూ శ్రీకంఠుడితో నీ దగ్గర ఉన్న మూట ఏంటి అని అడిగాడు. చక్ర పొంగలి పిల్లల కోసం తీసుకెళ్తున్నాను అని అన్నాడు శ్రీకంఠుడు. ఆకలి మండిపోతుంది, చక్కెర పొంగలి పెద్దలు కూడా తినచ్చు అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు. దొంగ వెళ్ళగానే బండివాడు నా కూతురి పెళ్లి కోసం పోగు చేసిన 500 దొంగ కాజేశాడు అని లబోదిబోమన్నాడు. రఘుపతికి జరిగిన అనుభవమే మళ్ళీ జరుగుతుంది. బండివాడు కూడా తోడు దొంగేనన్నమాట అని అనుకున్నాడు శ్రీకంఠుడు. బండివాడు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మను తీసి పక్కన పెట్టి బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు కొంచెం ఆగు అని అన్నాడు. ఇంకా ఎందుకు, మరో దొంగ రావడానికా అని బండివాడు అడిగాడు. రాని, మన దగ్గర దోచుకోవడానికి ఇంకేముంది, అయినా నా డబ్బు నీ డబ్బు ఎక్కడికి పోవులే, త్వరలోనే అవి మన దగ్గరికి వస్తాయి, అందుకే ఆగమన్నాను అని అన్నాడు శ్రీకంఠుడు. అదెలా సాధ్యం అని బండివాడు అడిగాడు. శ్రీకంఠుడు విరగబడి నవ్వి ఆ చక్కెర పొంగలి పిల్లల కోసం తీసుకుపోతుంది కాదు, ఎలకల కోసం తీసుకుపోతుంది. నా స్నేహితుడి ఇంట్లో అన్నీ ఎలకలేనట. పట్నంలో మంచి ఘాటైన మందు ఉంటే తెమ్మన్నాడు. దొంగ దాన్ని తిని త్వరలోనే చేస్తాడు. మనం వెళ్ళి మన డబ్బు తెచ్చుకోవచ్చు అని అన్నాడు శ్రీకంఠుడు. ఆ మాట విని బండివాడు తెల్లపోయి గజగజ వణుకుతూ రంగా పొంగలి తినకురా అని గట్టిగా అరుస్తూ బండి మీద నుండి కిందకు దూకాడు. శ్రీకంఠుడు వెంటనే వాడి పీక పట్టుకుని దొంగ పీనుగా, దారిదోపిడీలో నీకు కూడా భాగం ఉందా అని అన్నాడు. బుద్ధి గడ్డి తిని ఇలా మొదలుపెట్టాం, నన్ను వదలండి, నా తమ్ముడు పొంగలి తిని చేస్తాడేమో అని బండివాడు ఆందోళనగా అన్నాడు. తర్వాత బండివాడు దగ్గరలో ఉన్న ఒక గుడిసె దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. బండివాడు తొందరగా తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు. వాడి వెనుకనే శ్రీకంఠుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపల బండివాడి తమ్ముడు ఆవురావురమని సగం పొంగలి అప్పటికే తినేశాడు. అందులో ఎలకల మందు ఉందిరా నాయనా, తినేసావా అని బండివాడు ఏడుపు గొంతుతో అన్నాడు. ఏడిస్తే విషం విరగదు, నా స్నేహితుడింటికి పద, అక్కడ వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం అని అన్నాడు శ్రీకంఠుడు. అది విన్న రంగడికి నీరసము చెమటలు ప్రారంభమయ్యాయి. కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. ముగ్గురు బండిలో రఘుపతి ఇంటికి చేరారు. శ్రీకంఠుడు అన్నదమ్ములను వీధి గదిలో కూర్చోబెట్టి ఇక్కడే ఉండండి, వైద్యుడికి కబురు పెడతాం అని లోపలికి వెళ్ళి రఘుపతికి జరిగిందంతా చెప్పాడు. వైద్యుడి కోసం ఎదురు చూస్తున్న అన్నదమ్ముల కోసం రక్షక భటులు వచ్చి వాళ్లను పట్టుకుపోయారు. వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్లతో ఇలా అన్నాడు. పొంగలిలో ఏ విషమూ లేదు, కానీ మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్లే అని అన్నాడు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.